దేవుని మహాకృపను బట్టి మనమందరం ఇటు విధంగా ఆయన సముఖంలో చేరి మన ప్రభువును స్తుతించటానికి ప్రభు మనకు చక్కని సమయాన్ని సదవకాశాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవుడు మనల్ని సజీవుల లెక్కలో నిలిపారు, ఆయురారోగ్యాలు ఇచ్చారు. మనమందరం కూడా సజీవులున్న దేశంలో కాలం గడిపే కృప కూడా మన ప్రభువు మనకు దయచేశారు. అందుకు మనము ప్రభువుకు కృతజ్ఞులమై ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనకి ఏమిచ్చి కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే మనం చేసేటువంటి పని అయి ఉన్నది. ప్రత్యేకంగా ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును గణపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రభు మాటలు ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ దినమున మన ధ్యానము కొరకై మనము గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్న పాఠ్యభాగములో నుండి మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం 18వ వచనాన్ని మనము చదివి అందులో ఉన్న సంగతులు మనము ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న మాటలు మనము చదువుదాం. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనము గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనము 3 భాగాలుగా మనము ధ్యానం చేశాం. 3 భాగాలుగా మనము వివరించుకుంటున్నాం. అందులో మొదటిది అద్భుతమైన దృశ్యమని, రెండవది అతిరిక్తుడైన సేవకుడని, మూడవది అత్యంత సార్వభౌముడైన దేవుడు అని మనము 3 భాగాలుగా దాన్ని విభజించాం. అయితే ఈ వచనాలలో మనము 3 భాగాలు చేసి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని గూర్చి, మొదటి విషయాన్ని గూర్చి మనము నేర్చుకుంటూ వచ్చాం. ప్రత్యేకంగా ఇందులో భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను తన జీవితంలో, తన దర్శనములో ఆయన విశ్రాంతి దినమున లేక ప్రభువు దినమున ఆత్మవశుడై ఉన్నప్పుడు తన జీవితంలో ఆయనకు ఒక ప్రత్యక్షత కలిగింది. తన బ్రతుకులో ఒక ప్రత్యక్షతను ఆయన చూస్తూ ఉన్నాడు. అది ఆయన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యముగా మనం చెప్పుకోవచ్చు. అది ఒక గొప్ప దర్శనం. ఆ దర్శనము ఆయన చూస్తూ ఉన్నాడు. అది ఎవరిని గూర్చిన దర్శనము అంటే, మహిమలో ఉన్నటువంటి యేసయ్యను గూర్చినటువంటి దర్శనం. ఆ మహిమలో ఉన్నటువంటి ప్రభువు యోహానుకు ఎలా కనబడుతున్నాడో, ఆ దృశ్యము ఎలా ఉందో, ఆ ప్రత్యక్షతలో ఆయన ఏమి చూస్తూ ఉన్నాడో అన్నీ కూడా స్పష్టంగా
ఆయన వివరిస్తూ వచ్చాడు, రాస్తూ వచ్చాడు. ఆ ప్రత్యక్షత ఆయన చూసినప్పుడు, ఆ దృశ్యాన్ని ఆయన చూసినప్పుడు ఆయన స్థితి ఎలాగ మారిపోయిందో, ఆయన ఏం చేశాడో, ఆయన ఎలాంటి పరిస్థితికి లోనయ్యాడో, ఆ పరిస్థితుల్లో దేవుడు ఆయన్ను ఏం చేశాడో, ఈ వివరణంతా కూడా ఈ మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న మాటల్లో మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో యోహాను చూస్తున్నటువంటి దర్శనంలో ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయనకు ఎలా కనబడుతున్నాడు అంటే, పునరుత్థానుడైన క్రీస్తుగా, అనగా మానవరాజుగా, ఏలుబడి చేసే క్రీస్తుగా, అనగా అధికారము గల రాజుగా, నీతిగల క్రీస్తుగా, అనగా పవిత్రుడైన రాజుగా, అన్నిటిని బయలుపరిచే క్రీస్తుగా, అనగా వివేకము గల రాజుగా, నిర్దయుడైన క్రీస్తుగా, అనగా ఉగ్రతను కనపరిచే రాజుగా, అలాగే గంభీరుడైన క్రీస్తుగా, అనగా యథార్థత కలిగిన రాజుగా, సమస్తమును నియంత్రించు క్రీస్తుగా, అనగా సార్వభౌముడైన రాజుగా, అలాగే పగ సాధించే క్రీస్తుగా, అనగా కోపమునే వ్యక్తపరిచే రాజుగా, తేజస్సు కలిగిన క్రీస్తుగా, అనగా మహిమలో ఉన్న రాజుగా, ఇలాగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని యోహాను తన జీవితంలో ఆత్మవశుడై ఉన్నప్పుడు పొందుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆయన ఆత్మవశుడై ఉండగా ఆ దివ్యమైనటువంటి ఆ దృశ్యాన్ని ఆయన చూడగా, ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయన అంటాడు, నేను ఆయనను చూడగానే, 17వ వచనంలో అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అని అంటాడు. నేను ఆయనను చూడగానే ఆయన పాదాల మీద పడిపోయాడట, చచ్చిన వానిలాగా పడిపోయాడట. ఆయన్ను చూడగానే ఆయన పాదాల మీద పడిపోవుట. ఇక్కడ ఈ దర్శనములో యోహాను చూస్తున్నటువంటి యేసయ్య యోహానుకు బాగా ఎరుకైన వాడే, బాగా తెలిసిన వాడే. గలిలయ సముద్ర తీరాన ప్రభు పిలుపును, అనగా ఈ యేసు పిలుపును అందుకొని వచ్చిన యోహానే ఈయన. 3.5 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో, అనగా యేసుతో స్నేహం చేసిన యోహానే ఈయన. అంత మాత్రమే కాదు, యేసయ్య శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు యేసుకు మంచి స్నేహితుడు అని అనిపించుకున్న యోహానే ఈయన. ఇంకా చెప్పాలంటే ప్రభువు యొక్క భోజన సమయములో ప్రభువు రొమ్మున తల ఆనించుకొని తన జీవితంలో, ప్రియులారా, ఇదిగో ప్రభువు రొమ్మున ఆనుకున్న యోహానే ఈయన. పునరుత్థానుడైన యేసును చూసిన యోహానే ఈయన. ఒలీవల కొండ మీద ఆ ప్రభు ఆరోహణుడై వెళ్ళుతూ ఉండగా ఆ ఆరోహణుడై వెళ్ళుచున్నటువంటి యేసును చూసిన యోహానే ఈయన. అంత మాత్రమే కాదు, యేసుతో అత్యంత సన్నిహితమైనటువంటి పరిచయము కలిగిన, అనుబంధము కలిగిన యోహానే ఈయన. ఈ యేసు ఈ యోహానుకు బాగా తెలుసు. ఈ యేసు ఈ యోహాను బాగా ఎరిగిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ యోహాను ఆ బాగా పరిచయమైనటువంటి ఆ యేసయ్యను ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చూసినంత ధైర్యముగా,
ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చూసినంత విధానములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఈ యోహాను ఇప్పుడు చూడలేకపోతున్నాడు. ఈ యోహాను ఆ యేసయ్యను చూడటానికి తెగించలేకపోతున్నాడు. ఏమిటి కారణం అనంటే, అప్పుడు ఆయన ఒక సామాన్యమైన మనిషిగా ఈ భూమి మీద ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ యేసు, ఆ యోహానుకు పరిచయమైన యేసు ఇప్పుడు మహిమలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన మహిమలో ఉండటం చూస్తున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య పాదాల మీద యోహాను ఎప్పుడు పడినవాడు కాడు. తన జీవితంలో, తన బ్రతుకులో ప్రియులారా, ఆయన ఎప్పుడు కూడా యేసుతో సన్నిహితం కలిగి ఉన్నా, యేసుతో సంబంధం కలిగి ఉన్నా, యేసుతో స్నేహం కలిగి ఉన్నా, యేసు రొమ్మున తల ఆనించుకున్న అనుభవాలు కలిగి ఉన్నా, ఈయన ఎప్పుడు కూడా తన జీవితంలో ఆ మహిమలో ఉన్న యేసును చూసిన వాడు కాడు గనుక ఆయన ఎప్పుడు యేసు పాదాల మీద పడలేదు. కానీ ఇప్పుడు మహిమలో ఉన్న యేసును చూస్తున్నాడు యోహాను. మహిమలో ఉన్న క్రీస్తును చూస్తున్నాడు యోహాను. అప్పుడు యోహానుకు పరిచయమైన యేసే. కానీ అప్పటి పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం, చాలా డిఫరెన్స్ కనపడతా ఉంది యేసయ్యలో. ఏమిటి అనంటే, అప్పుడు ఒక సామాన్యమైన మనిషిగా ఉన్నాడు, ఇప్పుడు మహిమను ధరించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు, ఇప్పుడు తన జీవితంలో దేవుని బిడ్డలారా వర్ణింప శక్యము కాని మహారాజుగా వెలసిల్లుతున్నాడు. ఇంతకు ముందు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు, ఇప్పుడు ఒక నీతిగల రాజుగా, అన్నిటినీ బయలుపరిచే క్రీస్తుగా, నిర్దయుడైన రాజుగా, గంభీరుడైన రాజుగా, సార్వభౌముడైన రాజుగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితులు. అక్కడ రాయబడి ఉంది ఆయన భయపడుతున్నాడు అని. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయన భయపడుతున్నాడు, ఆయన భయపడుతున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ అద్భుతమైన ఆ మహిమలో ఉన్న క్రీస్తును చూచుట వలన యోహాను జీవితంలో రెండు అనుభవాలు కలిగాయి. యోహాను జీవితంలో రెండు అనుభవాలు కలిగాయి. ఒకటి ఏమిటి అంటే, దీనత్వముతో కూడిన లొంగుబాటు. యోహాను జీవితంలో దీనత్వముతో కూడిన లొంగుబాటు ఆయన తన జీవితంలో కనబరుస్తున్నాడు. దీనుడైపోయాడు యోహాను, దేవుని ఎదుట లొంగిపోతున్నాడు యోహాను. దాన్నే దేవుని బిడ్డలారా అంటారు హంబుల్ సబ్మిషన్. హంబుల్ సబ్మిషన్. ఈ రోజున ప్రియులారా దీనత్వముతో కూడిన లొంగుబాటు. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను, దైవ ప్రత్యక్షత, క్రీస్తు ప్రత్యక్షత, మహిమలో ఉన్న యేసు ప్రత్యక్షత ఎవరు పొందుతారో వారు తమ జీవితంలో ఇలాగున మారిపోతారు. దీనత్వముతో కూడిన లొంగుబాటుకు గురైపోతారు. హంబుల్ సబ్మిషన్, పాదాల మీద పడిపోవుట. నేటి క్రైస్తవ సంఘానికి ఇదే కావాలి. నేటి క్రైస్తవ సంఘానికి, నేటి క్రైస్తవ సమాజానికి ఇదే కావాలి. ఏంటి అంటే యేసయ్య పాదాల మీద పడిపోవుట, దీనత్వముతో ఆయనకు లొంగిపోవుట కావాలి. దీనత్వముతో ఆయన పాదాల మీద పడే అనుభవం కావాలి.
యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనములో యెషయా ప్రవక్త తెలియపరిచినట్టుగా, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని ఎదుట ఒక హంబుల్ సబ్మిషన్ అయిపోతున్నాడు. దీనత్వముతో కూడిన లొంగుబాటులోనికి వస్తున్నాడు. ఇదిగో ఒక మహామహిమ కలిగిన దేవుడు దేవాలయమునకు పైగా ఉన్నాడట. ఆయన అంగి దేవాలయమును కమ్ముకున్నదట. దేవుని బిడ్డలారా, కెరూబులు సెరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఆ దృశ్యాన్ని చూసిన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని తన జీవితంలో లొంగిపోతున్నాడు. దేవుని ఎదుట లొంగిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఇదిగో పేతురు అంటాడు, ఇదిగో తన జీవితంలో ఏమని, అది చూచి యేసు మోకాళ్ళ సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము. యేసయ్య మోకాళ్ళ ఎదుట పడిపోయాడట. ఎవరు? చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరు? పేతురు. యేసు శిష్యులలో ఒకడైన పేతురు ఆయన మోకాళ్ళ ఎదుట పడిపోయాడు. దీన్ని ఏమంటారు అని అంటే దీనత్వముతో కూడిన లొంగుబాటు. ఇది కావాలి. ఎందుకు పేతురు పడిపోయాడు? ఎందుకు యోహాను పడిపోయాడు? ఎందుకు ప్రియులారా ప్రవక్త అయిన యెషయా పడిపోయాడు అంటే, ఇదిగో వారి జీవితములో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యాన్ని వారు చూశారు. యేసు యొక్క గొప్పతనాన్ని వారు చూశారు. యేసు యొక్క ఔన్నత్యాన్ని వారు చూశారు. యేసయ్య పాదాల మీద అసలు ఎవరు పడతారో తెలుసా? ఆయన ఔన్నత్యము అర్థమైన వారు, ఆయన గొప్పతనం అర్థమైన వారు, ఆయన ఘనత అర్థమైన వారు, ఆయన స్థితి అర్థమైనటువంటి వారు ఆయన పాదాల మీద పడక మానరు. యోహాను పడ్డాడంటే, యెషయా పడ్డాడంటే, చెప్పండి, పేతురు పడ్డాడంటే వారికి ఆయన యొక్క ఔన్నత్యం అర్థమైపోయింది. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, దీనత్వముతో కూడిన లొంగుబాటు నేటి క్రైస్తవులకు రావడం లేదు. దేవుని ఎదుట లొంగిపోయే పరిస్థితులు కలిగి ఉండటం లేదు. అంటే ఇంకా నువ్వు దేవునికి లొంగటం లేదు, ఆయన ఎదుట వంగటం లేదు అంటే దాని అర్థం ప్రియులారా, ఇదిగో నీకు ఇంకా ఆయన ఔన్నత్యం అర్థం కాలేదని దాని అర్థం. ఆయన గొప్పతనం నీకు తెలియలేదు అని దాని అర్థం. యోహాను తన జీవితంలో ఆయన పాదాల మీద పడుట, ప్రైజ్ ద లార్డ్, దాన్నే మనం చెప్పుకున్నాం అతిరిక్తుడైన సేవకుడు. అతిరిక్తుడైన సేవకుడు అని చెప్పుకుంటున్నాం. ఎందుకు ఆయన అతిరిక్తుడైన సేవకుడు అంటే, చెప్పండి, ఆ గొప్ప దర్శనాన్ని చూసి, ఆయన ఔన్నత్యాన్ని చూసి ఆయన పాదాల మీద పడిపోయే అనుభవమే అతిరిక్తమైనటువంటి అనుభవం, దీనత్వముతో కూడిన అనుభవం. దీనుడైపోతున్నాడు యేసయ్య దగ్గర. స్తోత్రం చెబుదామందరం. ఇక రెండవ విషయం, ఆయన మొదట చెప్పండి ఏం చేశాడు? దీనత్వముతో కూడిన లొంగుబాటులోకి వచ్చాడు. ఆ దర్శనాన్ని చూసిన యోహానులో కలిగిన రెండవ అనుభవం ఏమిటి అంటే, పరిశుద్ధమైన భయం వచ్చింది ఆయనకి. ఏ భయము? చెప్పండి, అందరూ చెప్పండి. హోలీ ఫియర్, పరిశుద్ధమైన భయం. ప్రియులారా, ఇక్కడ యోహాను తన జీవితంలో భయపడుతున్నాడు. భయము అంటున్నాడు తన జీవితంలో. అందుకే యేసయ్య అన్నాడు భయపడకుము అంటున్నాడు. అంటే భయపడకుము అంటున్నాడంటే ఆయన భయపడుతున్నాడనే కదా. ప్రియులారా, ఈ భయము
తన జీవితంలో వచ్చింది. ఈ భయం తప్పుడు భయం కాదు. ఏ భయం కాదు చెప్పండి? యోహాను యొక్క భయము తప్పుడు భయం కాదు. ఒకవేళ అది తప్పుడు భయమే అయితే యేసయ్య ఆ భయాన్ని లేక యోహానును గద్దించి ఉండేవాడు, తప్పక గద్దించి ఉండేవాడు. కానీ అది తప్పుడు భయం కాదు, అది హోలీ ఫియర్, పరిశుద్ధమైన భయం. పరిశుద్ధమైన భయం. కొంతమంది భయపడతారండి, కొంతమంది భయపడతారు. ఏమనో తెలుసా? దేవుడు చంపేస్తాడేమో, దేవుడు శిక్షిస్తాడేమో, దేవుడు మంచం పట్టిస్తాడేమో, నన్ను నష్టాల పాలు చేస్తాడేమో అని భయపడతారు. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చాలా మంది భయపడతారండి, భయాలు ఉంటాయి వారికి. చాలా మందికి దేవుని విషయంలో ఏం భయాలు వారికి? దేవుడు చంపేస్తాడని భయం. ఏం భయాలు వారికి? దేవుడు శిక్షిస్తాడని భయం. ఏం భయాలు వారికి? దేవుడు మంచం పట్టిస్తాడని భయం. ఏం భయాలు వారికి? దేవుని బిడ్డలారా, నేను చేసిన వాటన్నిటికీ నష్టం పొందవలసి ఉంటుందేమో అనే భయం. దేవుని బిడ్డలారా, ఇలాంటి భయాలన్నీ కొంతమందిలో ఇవి తమ జీవితాల్లో కలిగి ఉంటారు. ఇవన్నీ ఏం భయాలంటే ఇవి పాడు భయాలు. ఇవి పాడు భయాలు. చేసినవన్నీ గుర్తొచ్చి చేసినవన్నీ గుర్తొచ్చి, నడిచిన నడతలన్నీ గుర్తొచ్చి, చేసిన అక్రమాలన్నీ గుర్తొచ్చి, కూల్చిన కొంపలన్నీ గుర్తొచ్చి, యేసు రక్తమే, స్తోత్రం చెప్పు, చేతులెత్తి చెప్పు, అనరాని మాటలన్నీ అన్నది గుర్తొచ్చి, పలకూడని పదాలన్నీ పలికింది గుర్తొచ్చి భయపడతారు. నేను అన్నాను, దేవుడు నన్ను చంపేస్తాడేమో, నేను చేశాను, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, నేను ఫలానా దేవుని బిడ్డలారా ఫలానా కార్యం జరిగించాను, దేవుడు నన్ను మంచం పట్టిస్తాడేమో, నష్టం కలిగిస్తాడేమో. ఇట్లాంటి పాడు భయాలన్నీ ఉంటాయి. యోహాను తన జీవితంలో భయపడుతున్నాడు అంటే ఆయన పొందుతున్న భయము, ఆయన కలిగి ఉన్న భయం ఈ పాడు భయం కాదు, ఈ అపవిత్రమైన భయం కాదు. ఆయన ఒక పవిత్రమైన భయముతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. అంటే మనం ఏం చెప్పుకోవాలి అంటే, దేవుని ఔన్నత్యము అర్థమైన వారు, దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడాల్సిందే. దేవుని గొప్పతనం అర్థమైన వారు ఆయనకు భయపడాల్సిందే. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన విమోచకుడై ఉన్నాడు, ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు, సర్వలోకానికి చక్రవర్తి అయి ఉన్నాడు, సర్వభౌముడై ఉన్నాడు, సర్వమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. అట్లాంటి చూస్తే భయం కలగదా? స్తోత్రం. అలాంటి దేవుని బిడ్డలారా, దైవాన్ని చూస్తే ఎవరికైనా భయం కలగదా? హోలీ రివరెన్స్. ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, ఇది పరిశుద్ధమైన భయం. అందుకే అతడు తన జీవితంలో, అతడు తన బ్రతుకులో దీనత్వముతో కూడిన లొంగుబాటు, ఆ తర్వాత పరిశుద్ధమైన భయం ఆయనలో వచ్చింది కనుకే ఆయన అతిరిక్తుడైన సేవకుడు అన్నాం. అతిరిక్తుడైన సేవకుడు అంటే అతిరిక్తులకు వచ్చేది దీనత్వముతో కూడిన లొంగుబాటు, అతిరిక్తులకు వచ్చేది పరిశుద్ధమైన భయం. ఈ రోజున ఈ భయం, ఈ లొంగుబాటు అనుభవాలు నేడు క్రైస్తవ సంఘానికి కావాలి. ఇంకా చెప్పాలంటే ఈ రెండు మన జీవితాలకు అవసరం. దేవుని ఎదుట, ఆయన ఔన్నత్యము ఎదుట, ఆయన గొప్పతనము ఎదుట, ఆయన మహిమ ఎదుట,
ఆయన దేవుని బిడ్డలారా ఉన్నతమైన అనుభవాల ఎదుట మనము లొంగిపోవలసిందే, భయముతో బ్రతకవలసిందే, భయముతో బ్రతకవలసిందే. ఇది యోహానులో ఉన్న అనుభవం, పాదాల మీద పడిన అనుభవం, ఆ తర్వాత భయపడిన అనుభవం. ఈ రెండు అనుభవాలు యోహాను జీవితంలో మనము చూస్తాం. ఇది అతిరిక్తుడైన సేవకుని యొక్క అనుభవం. దాన్ని కొనసాగిస్తూ ఇంకా కొంచెం ముందుకు వెళితే మూడవ అనుభవం చెప్పండి. 9 నుండి 20వ వచనాల వరకు ఉన్న అనుభవాలలో ఇప్పుడు 2 అనుభవాలు చెప్పుకున్నాం. ఏమిటి? ఒకటి అద్భుతమైన దృశ్యం. మొదటిది అద్భుతమైన దృశ్యం, దేవుని బిడ్డలారా. రెండవది అతిరిక్తుడైన సేవకుడు, అతిరిక్తుడైన సేవకుడు. ఈ 2 అనుభవాలు మనము ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక మూడవ విషయాన్ని మనము గమనిస్తే, మూడవ అనుభవం అత్యంత సార్వభౌముడైన దేవుడు. ఇది మూడవ అనుభవం, అత్యంత సార్వభౌముడైన దేవుడు. ఇక్కడ 18వ వచనములో నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ వచనాలలో ఏం కనపడుతుంది అంటే ఆయన సార్వభౌమత్వం కనబడుతుంది. అత్యంత సార్వభౌముడు అనేది ఆ వచనములో మనకు కనబడుతుంది. ఆ పై వచనములో ప్రభు అంటాడు, భయపడకుము అని అంటాడు. యోహానుని ఆ దృశ్యాన్ని చూసి వెంటనే యోహానును ప్రభు అంటాడు, తన కుడి చేతిని ఆయన మీదికి చాపి ఆయనతో ఇట్లా అంటున్నాడు, భయపడకుము. భయపడకము అనే మాట మనం గమనిస్తే అత్యంత సార్వభౌముడైన దేవుడు తన పిల్లల ఎడల జాలిపడే అనుభవాన్ని సూచిస్తా ఉంది. భయపడిపోతున్న యోహానును, దేవుని బిడ్డలారా, కలవరపడుతున్న యోహానును, ఆ దృశ్యాన్ని చూడలేక పాదాల మీద ఒరిగిపోయినటువంటి యోహానును, ఇంకా చెప్పాలంటే అతిరిక్తుడైనటువంటి యోహానును ఆ ప్రభువు చూచి ఆయన వైపు తన కుడి చేతిని చాపి ఆయన అంటాడు కదా, భయపడకము. అంటే ఆ దృశ్యాన్ని చూసి పడిపోగా ఆ పడిపోయినటువంటి ఆయన మీద దేవుడు లేక ప్రభు అయిన యేసు ఏం పడుతున్నాడు? జాలి పడుతున్నాడు. భయపడకము అనే మాట దేవుని బిడ్డలారా తన పిల్లల మీద జాలిపడే అనుభవాన్ని సూచిస్తుంది. వాక్యంలో మనం చూస్తాం, దేవుని బిడ్డలారా కుమారుని ఎడల తండ్రి జాలి పడినట్టుగా కదా, ఆయన మన మీద ఏం పడేవాడు? జాలి పడేవాడు. కీర్తన భాగము 103వ కీర్తన 13వ వచనములో రాయబడిన మాటలు మనము గమనిస్తే, 103వ కీర్తన 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? గంభీరంగా స్తోత్రం చెప్తారా? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఏం పడతాడట? జాలి పడతాడు. ఇప్పుడు యోహాను మీద ప్రభువు ఏం పడుతున్నాడు? జాలి పడుతున్నాడు. ఆయన మన మీద జాలి పడేవాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పడి ఉండగా జాలి పడతాడు, నువ్వు కష్టములో ఉండగా జాలి పడతాడు, నువ్వు ఆ దృశ్యాన్ని చూడలేనప్పుడు జాలి పడతాడు, ఆయన పాదాల మీద పడిపోయినప్పుడు జాలి పడతాడు, ఆయన ఎదుట కన్నీళ్లు విడిచినప్పుడు జాలి పడతాడు, ఆయన ఎదుట కృంగిపోయినప్పుడు జాలి పడతాడు. ఆయన తన తండ్రి తన పిల్లల మీద జాలి పడినట్టుగా మన మీద జాలి పడే దేవుడై ఉన్నాడు. ఒకసారి అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి.
గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ తన జీవితంలో యోహాను ఒక పరిశుద్ధమైన భయముతో గడగడలాడిపోతున్నాడు. ఇప్పుడు ఆ గడగడలాడిపోతున్న యోహానును చూసి భయపడకుము అని తన మీద జాలి చూపించాడు దేవుడు. జాలి చూపించాడు దేవుడు. తన మీద జాలి చూపించి భయపడకము అని చెప్పిన ప్రభువు ఇప్పుడు అంటున్నాడు, తాను ఎవరో తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆ యోహానుకి దేవుని బిడ్డలారా తాను ఎవరో బయలుపరుచుకుంటున్నాడు. జాలి పడిన దేవుడే, ఒక తండ్రి జాలి పడినట్టుగా జాలి పడిన దేవుడే, భయపడకము అని చెప్పిన దేవుడే తాను ఎవరో బయలుపరుచుకుంటున్నాడు. తన యొక్క విధానం ఏమిటో బయలుపరుచుకుంటున్నాడు. ఏం బయలుపరుచుకున్నాడు? నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కువ వివరణ నేను ఇవ్వను కానీ నా మాటలు నేను క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ భాగంలో తాను ఎవరో బయలుపరుచుకుంటున్నాడు. అక్కడ మొదట అంటాడు నేనెవరినో తెలుసా? నేను అనే మాట నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నేను అనగా ఉన్నవాడను అనే అనువాడను అనే మాటను తెలియజేస్తుంది. మోషే అడుగుతాడు, ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళు, ఇదిగో నన్ను గూర్చి వారికి చెప్పు అని దేవుడు మోషేకు చెబితే నేను అక్కడికి వెళ్ళి నేను ఏమని చెప్పాలయ్యా అని, నిన్ను గూర్చి నేను ఏమని చెప్పాలి అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను ఉన్నవాడను అనగా ఆయన నిత్యుడు, ఉన్నవాడు అనగా నిత్యుడు. ఆయన నిన్న ఉన్నాడు, ఆయన నేడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామందరం. దేవుని బిడ్డలారా, నేను అనే మాట దేన్ని సూచిస్తుంది అంటే ఆయన ఉన్నాడు అనే దానికి సూచన. అక్కడ మోషేతో అదే చెప్పాడు, నేను ఉన్నవాడను అని. ఇప్పుడు యోహానుతో కూడా అదే చెబుతున్నాడు, నేను అనే మాట. నేను అనగా ఆయన ఉన్నవాడు అని అర్థం, ఆయన నిత్యుడు అని అర్థం. ఆయన నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. అదే నేను అనే మాటకు అర్థం. రెండవది ఆయన అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఏమంటున్నాడు? మొదటి వాడను, కడపటి వాడను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన అంటాడు, ఈ వచనాలను మనం గమనిస్తే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని. స్తోత్రం చెప్పండి. ఏమ్మా, ఆయన ఎలా ఉన్న దేవుడు? మొదటివాడు కడపటివాడట. మొదటివాడు కడపటివాడు అంటే దాని అర్థము ప్రియులారా, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా. అప్పుడు మార్పు లేదు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేదు. మొదటివాడు కడపటివాడు. ఆయన మొదటివాడు కడపటివాడైన దేవుడు. నేను అనగా ఉన్నవాడైన దేవుడు, మొదటివాడు కడపటివాడు అనగా చెప్పండి ఏమై ఉన్నాడు? మొదటివాడు కడపటివాడు అనగా చెప్పండి ఆయన ఒకటే రీతిగా ఉన్నవాడు. మూడవ చెప్తున్నాడు, సజీవుడైన వాడు, జీవించువాడను అని అన్నాడు కదా. ఏమంటున్నాడు ఆయన? జీవించువాడను, సజీవుడైన వాడు, జీవించేవాడు. ఎస్, ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు.
ఆయనకు మరణము లేదు, ఆయనకు మరణము లేదు. ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు. ఆయన పాత నిబంధనలో జీవించి ఉన్నాడు, క్రొత్త నిబంధనలో జీవించి ఉన్నాడు, ఇప్పుడు కూడా జీవించే ఉన్నాడు. స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఆయన చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. ఆదిలో జీవించి ఉన్నాడు, ఇప్పుడు జీవించి ఉన్నాడు, క్రొత్త నిబంధనలో కూడా జీవించి ఉన్నాడు. అందుకే ఆయన గురించి లేఖనాలు చెప్తున్నాయి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో ఆయన అంటాడు, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కదూ. ఏమంటాడు? చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. ఏమ్మా, యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు, ఇశ్రాయేలీయులకు చెప్తున్నప్పుడు యెహోషువతో చెప్తాడు, ఇప్పుడు అయ్యా మేము ఆ పట్టణమును ఎలా జయించగలమని యెహోషువ దేవుణ్ణి అడుగుతూ ఉంటే, అక్కడ దేవుడు అంటాడు, జీవము గల దేవుడను మీ మధ్యలో ఉన్నాను నేను. ప్రైజ్ లార్డ్. ఏ దేవుడు ఆయన? జీవము గల దేవుడు. సేవ చచ్చినోడు కాదు, సగం చచ్చినోడు కాదు. ఏం కలిగిన వాడు ఆయన? జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, యోహాను తన దర్శనములో చూస్తున్న దేవుడు. ఏ దేవుడు అంటే ఆయన తన్ను తాను చెప్పుకుంటున్నాడు, నేను సజీవుడను, జీవము కలిగిన దేవుణ్ణి, ఉన్నవాడను. అనగా దేవుని బిడ్డలారా, నేను అనే మాట ఉన్నాను అనే దానికి సూచన. చెప్పండి. రెండవది, ఇదిగో మొదటి వాడను కడపటి వాడను అంటే ఏకరీతిగా ఉన్నవాడను అనే దానికి సూచన. మూడవది, దేవుని బిడ్డలారా, సజీవుడను అని అంటే తన జీవితములో ఆయన ఎప్పుడు జీవము కలిగి ఉన్నాడని సూచన. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెబుదామా? గంభీరంగా స్తోత్రం చెల్లిద్దామా? స్వరమున్నంత వరకు స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన సజీవుడు. ఏ జీవుడు? చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన సజీవుడు. మత్తయి సువార్త 16:16లో కూడా పేతురు అంటాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నేను ఎరిగి ఉన్నాను. ఏమంటున్నాడమ్మా? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువయ్యా. మత్తయి సువార్త 16:16లో సజీవుడవైన దేవుని కుమారుడవకు క్రీస్తువు నీవు. నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని అడిగితే ఆయన ఈ మాట చెబుతున్నాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు. ప్రైజ్ లార్డ్. ఈరోజున జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ అంటాడు, నేను జీవము కలిగిన, చెప్పండి, దేవుడను మీ మధ్యలో ఉన్నానన్నాడు. ఇక్కడ పేతురు అంటాడు, నీవు సజీవుడవు. పాత నిబంధనలో సజీవుడే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా సజీవుడే, ఇప్పుడు కూడా సజీవుడే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కూడా ఏమై ఉన్నాడు ఆయన? సజీవుడే, సజీవుడే. ఇది ఇందులో ఉన్నటువంటి అనుభవం. ప్రియులారా, ఆ తర్వాత ఆయన అంటాడు 18వ వచనములో, ఆ తర్వాత ఆయన అంటాడు, ఇదిగో మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని అన్నాడు. అవును కదా? ఏమున్నాయట? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. నేనెవరినో తెలుసా? నా స్వాధీనములో ఉన్నాయి. నేనెవరినో తెలుసా? నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇదిగో నేను ఒకటే రీతిగా ఉన్నవాడను, అనువాడను. ఇంకా చెప్పాలంటే జీవము కలిగిన వాడను, సజీవుడను. అయితే ఇప్పుడు నా అనుభవం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మరణము యొక్కయు పాతాళము యొక్కయు
తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. స్తోత్రం. గట్టిగా చెప్పండి. నేను అనే మాట ఆయన దేనికైనా సరిపోయిన వాడు అంటానికి సూచన. నేను సజీవుడను అనే మాట జయ జీవితానికి సూచన. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నేను అనే మాట దేనికైనా ఆయన సరిపోయిన వాడే. రెండవది, నేను సజీవుడను అనే మాట జయ జీవితానికి సూచన. జయించిన వాడను అని దాని అర్థం. అంటే ఏం చెప్పుకోవాలి? మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, పాతాళం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, సమాధి రాయి ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు ఆయన అంటాడు, నేను జయించి లేచాను, అన్నిటిని జయించి లేచాను, అందుకే నేను సజీవుడను. అందుకే ఆయన అంటాడు, దాని అర్థం జయ జీవితానికి సూచన. దాని అర్థం జయ జీవితానికి సూచన. ఇక మూడవదిగా, తాళపు చెవులట ఆయన దగ్గర ఉన్నాయట. ఏమ్మా, ఏమున్నాయట? చెప్పండి, అందరూ చెప్పండి. తాళపు చెవులు ఉన్నాయట ఆయన దగ్గర. ఇక్కడ మనం అర్థం చేసుకో, ఏ తాళపు చెవులు? మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులట. స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇదిగో మరణము యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక వ్యక్తిని ప్రియులారా ఈ భూమి మీద నుండి పిలవాలంటే ఆయనదే అధికారం కదా. ఆయన పిలిస్తేనే ఎవరైనా, నరులారా తిరిగి రండని ఆయన పిలవకుండా ఎవడు పిలిచినా చెప్పు సావరం. ఈ భూమి మీద ఒక మానవుడు, నరుడు చావాలంటే ఎవరు పిలవాలి చెప్పు? కీ ఆడుంది? చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. కీ ఎక్కడుంది? తాళం ఎక్కడుంది? దేని తాళం? ఎస్, మరణము యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గరే ఉంది. పాతాళ లోకము యొక్క తాళపు చెవి కూడా యేసయ్య దగ్గరే ఉంది. అంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే ఆయన శక్తిమంతుడు అనటానికి సూచన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే ఒకడు సజీవుడైన వాణ్ణి ఆయన పిలవగలడు. ఒక దేవుని బిడ్డలారా, మరణించిన వాణ్ణి ఆయన బ్రతికించగలడు. ఇదిగో జీవన్ మరణాలు దేవుని వశములో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఒకడు పాతాళానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా దానికి కూడా మూలము ఆయనే అయి ఉన్నాడు. ఇది దేన్ని సూచిస్తుందంటే మన ప్రభువు యొక్క శక్తిని సూచిస్తా ఉంది. ప్రైజ్ లార్డ్. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. అందుకే మనం చెప్పుకుంటున్నాం ఏమని? ఆయన అత్యంత సార్వభౌముడైన క్రీస్తు. ఎందుకు ఆయన అత్యంత సార్వభౌముడైన క్రీస్తు అయ్యాడు అంటే ఆయన ఉన్నవాడు అనువాడు. చెప్పండి, వర్షం చెప్పండి. ఆయన ఎందుకు అత్యంత సార్వభౌముడైన క్రీస్తు అయ్యాడు అంటే ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఒకటే రీతిగా ఉన్నవాడు, ఆయన జీవము కలిగిన వాడు. చెప్పండి, ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు. చెప్పండి, ఆయన జయించిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఏమైన వాడు? చెప్పండి, ఆయన అత్యంత సార్వభౌముడైన క్రీస్తు. ఆయన అత్యంత సార్వభౌముడు. ఎందుకు ఆయన సార్వభౌముడు అనాలి అంటే ఆయన ఉన్నవాడు అనువాడు. ఎందుకు ఆయన అత్యంత సార్వభౌముడు అంటే ఆయన ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన ఎందుకు అత్యంత సార్వభౌముడంటే ఆయన సజీవుడు అనగా జీవము కలిగిన వాడు. ఎందుకు ఆయన అత్యంత సార్వభౌముడు అంటే ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు. ఎందుకు ఆయన అత్యంత సార్వభౌముడంటే ఆయన జయించిన వాడు. ఆయన ఎందుకు అత్యంత సార్వభౌముడంటే అన్ని విధాలైన శక్తి సామర్థ్యాలు ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అత్యంత సార్వభౌముడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ మాటలు విన్న నా ప్రియ తల్లి, నా ప్రియ దైవజనాంగమా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ రోజున నీవు నేను ఇదిగో అద్భుతమైన దృశ్యాన్ని చూసే అనుభవంలోనికి రావాలి. ఆ తర్వాత మనము ఆయన పాదాల మీద పడి అతిరిక్తులమైపోవాలి. ఆ తర్వాత ఆయన అత్యంత సార్వభౌమత్వాన్ని దేవుని బిడ్డలారా మనము తెలుసుకున్న వారమై ఆయన ఎదుట మనము మన జీవితములో దేవుని బిడ్డలారా సరెండర్ అయిపోవాలి. ఆయన సముఖములో లొంగిపోవాలి. ఇది మన జీవితంలో నేర్చుకోవలసినటువంటి అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఈ అనుభవాలు ఉన్నాయా? అద్భుతమైన దృశ్యము నీ జీవితంలో చూడగలిగావా? ఆ దర్శనము నీవు పొందావా? అంత మాత్రమే కాదు, ఆ దర్శనాన్ని పొందిన నీకు ఇదిగో లొంగిపోయి ఆయన పాదాల మీద పడి అతిరిక్తులుగా మారిపోయే స్థితి నీవు కలిగి ఉన్నావా? ఇదిగో మన జీవితంలో ఆయన అత్యంత సార్వభౌముడై ఉండగా ఆయన అధికారానికి మనము ఒప్పుకొని ఆయన అధికారము క్రింద నడుచుకోవటానికి సంసిద్ధులము అయ్యామా? ఈ ప్రశ్నలు మన జీవితంలో సంధించుకొని మన బ్రతుకులలో ఒకవేళ ఈ అనుభవాలు లేకపోతే ఈ అనుభవాలు కలిగి నడుచుకోవటానికి మనం సంసిద్ధులమవుదాం. అలాంటి స్థితిలోనికి ప్రభువు మనల్ని నడిపించునుగాక. అలాంటి కృప ప్రభువు మనకిచ్చునుగాక. ఇదిగో ఇంతటితో ఈ మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. దేవుని చిత్తమైతే రేపు వచ్చే వారము నుండి 2వ అధ్యాయపు ధ్యానాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చెప్పండి, అందరూ స్తోత్రాలు చెప్పండి. ఆత్మదేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలను ఆత్మదేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలను మనము ధ్యానము చేద్దామా? ఒక్కసారి మనము రిపీట్ చేసుకుందామా? ఒక్కసారి మనము నెమరు వేసుకుందామా? ఇదిగో యోహానైతే ప్రభువు దినమందు ఆత్మవశుడై ఆయన తన జీవితంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం ఆయన కళ్ళ ఎదుట కనపడుతుంది. తను చూసిన యేసే, తను ఎరిగిన యేసే, కానీ ఇప్పుడు ఆయన చూడలేకపోతున్నాడు. ఆయన అపరంజి పాదాలు చూడలేకపోతున్నాడు. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాడు. ఇదిగో ప్రియులారా, ఇదిగో ఇదిగో దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ప్రియులారా స్వరమును ఆయన వినలేకపోతున్నాడు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా ఉంది. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవళముగా ఉన్నాయి. పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ఆయన ధరించుకొని ఉన్నాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరింది. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఈ దృశ్యం ఆయన కళ్ళ ఎదుట కనబడినప్పుడు యోహానుకు ఏమీ అంతుపట్టలేదు. ఇదిగో వెంటనే పాదాల మీద పడిపోయాడు. పాదాల మీద పడిపోతున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పడిపోతున్నాడు. తెలిసిన యేసయ్యే, చూసిన యేసయ్యే, స్నేహం చేసిన యేసయ్యే, పిలిచిన యేసయ్యే. కానీ ఇప్పుడు ఆ యేసులాగా లేడు. ఇప్పుడు మహిమలో ఉన్నాడు.
ఇప్పుడు తేజరిల్లుతూ ఉన్నాడు, ఇప్పుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, ఇప్పుడు మండుతూ ఉన్నాడు, ఇప్పుడు ఆయన ధవళముగా కనబడుతూ ఉన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దృశ్యము ఆయన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే ఏం చేయాలో అర్థము కాని యోహాను తన జీవితంలో, ఇదిగో తన జీవితంలో, తన బ్రతుకులో యేసయ్య పాదాల మీద పడిపోతున్నాడు. అనగా దీనత్వముతో కూడిన లొంగిపోతూ ఉన్నాడు దేవుని పాదాల దగ్గర. భయపడిపోతున్నాడు. ఇది అపవిత్రమైన భయం కాదు, ఇది హోలీ ఫియర్, పవిత్రమైన భయం. లొంగిపోయాడమ్మా, యేసయ్య పాదాల మీద పడి లొంగిపోయాడు. ఇదిగో ఆయన భయపడిపోతూ ఉన్నాడు. ఒక పవిత్రమైన భయం ఆయనలోకి వచ్చేసింది. యోహాను తన జీవితంలో ప్రవక్త అయిన యెషయాలాగా, ఇదిగో యేసు శిష్యులలో ఒకడైన పేతురులాగా ఇప్పుడు యోహాను కూడా భయముతో వణికిపోతున్నాడు. ఈ లొంగుబాటు మనకు కూడా కావాలి, ఈ ఫియర్ మనకు కూడా కావాలి, ఈ అపవిత్రమైన భయము మనకు కూడా కావాలి, మన బ్రతుకుల్లో కూడా రావాలి. ఆ దర్శనము మనము పొందాలి, ఆ ప్రత్యక్షత పొందాలి. ఆ దర్శనము చేత మనము కూడా మన జీవితాలలో నింపబడాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఉందా తల్లి? దర్శనం ఉందా? ప్రత్యక్షత ఉందా? నేటి సంఘానికి అదే కావాలి, నేటి సంఘానికి అదే కావాలి. అన్నీ ఉన్నాయి సంఘానికి, అన్నీ ఉన్నాయి సంఘానికి, కానీ దర్శనమే లేదు. ఆయన పాదాల మీద పడితే అత్యంత జాలి కలిగిన ప్రభు, అత్యంత జాలి కలిగిన ప్రభు, అత్యంత కనికరము కలిగిన ప్రభు. ఇదిగో ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్టుగా ఆయన మన మీద కూడా జాలి పడతాడు. తన చెయ్యి మన మీదికి చాపుతాడు, మన వైపుకు చాపుతాడు, మన మీదికి చాపుతాడు, మన తల మీదికి చాపుతాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యోహాను వైపు చాపాడమ్మ చెయ్యి. ఆ పరలోకపు ప్రభు యోహాను వైపు చాపాడు చెయ్యి, మన వైపు కూడా చాపుతాడు. భయపడకమని చెబుతాడు. తను ఏమై ఉన్నాడో ఆయన వివరిస్తాడు. ఆయన అంటాడు, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని నేను యుగాయుగములు సజీవుడనే. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా వశములో ఉన్నాయి, నా వశములో ఉన్నాయి. ఆ సార్వభౌమత్వాన్ని గూర్చి వివరిస్తున్నాడమ్మా. ఈ రోజున నీకు ఆ వివరణ అర్థమవుతుందా? నేను అంటే ఉన్నవాడు అనువాడు. ఇదిగో ఆయన మొదటివాడు కడపటివాడంటే ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన సజీవుడైన వాడు అంటే ఎప్పుడు ఆయన జీవిస్తూనే ఉంటాడు అని అర్థం. ఇదిగో నేను అంటున్నాడు అంటే ఆయన ప్రియులారా సామర్థ్యము కలిగిన వాడు అని అర్థం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రియులారా నేను మొదటివాడను కడపటివాడను అంటున్నాడు అంటే ఆయన తన జీవితంలో ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? ప్రియ దైవ జనాంగమా, జయించిన వాడై ఉన్నాడు, సజీవుడైన వాడు ఆయన. మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, సమాధిని జయించాడు. ఆయనను ఏమి బంధించి ఉంచలేకపోయింది. ఆయన జయ జీవితం కలిగిన వాడు. అంతేకాదు,
తాళపు చెవి ఉంది ఆయన దగ్గర, అనగా శక్తి ఉంది ఆయన దగ్గర. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఒకడిని మరణింప చేయగలిగిన శక్తి, ఒకడిని బ్రతికించగలిగిన శక్తి, ఒకడిని పాతాళములో వేయగలిగిన శక్తి, ఒకడిని పరలోకాన్ని పంపించే శక్తి. ఇదిగో తాళపు చెవి ఆయన యొద్దే ఉంది. ఆ తాళపు చెవి ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. ఎస్, సార్వభౌముడైన యేసయ్యకు అధికారానికి నువ్వు ఒప్పుకుంటావా? ఆయన అధికారము క్రింద నడుచుకుంటావా? ఆయన అధికారము క్రింద నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తావా? ఆలోచించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన.